జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాశుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వారికి కొంతమేర కోపం ఎక్కువ రావచ్చు, చిరాకు అన్నీ వస్తాయి అక్టోబర్ మాసంలో. ఎందుకో అక్టోబర్ మాసం ధనుసు రాశి వారికి కొంత ఆపోజిట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి మాసం కూడా ఉన్నాయి. ఏప్రిల్, మే, తర్వాత జూలై, ఆగస్ట్ ఇవన్నీ కూడా కలిసి వచ్చేవే. నవంబర్ కూడా కలిసి వస్తుంది. కానీ కలిసి రాని మాసాల్లో ఒకటి అక్టోబర్ మాసం. అంటే ఈ ధనుసు రాశి వారికి పెద్దగా కలిసి రాదు అక్టోబర్ మాసం అని చెప్పొచ్చు. కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పరిహారాలు కూడా ఉన్నాయి, మనకి పరిహారాలు చెప్పేద్దాము చివరిలో. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పవలసింది ఈ మాసంలో జాబు వెసులుబాటు, జాబులో ప్రమోషను, జాబులో విదేశాలకు వెళ్ళడం, జాబు కొత్తది రావడం జరుగుతుంది. ఇది అదృష్టమే. చదువుకున్న వారికి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారికి జాబ్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ ప్రయత్నం చేయండి. దానితో పాటు ఈ యొక్క జాబ్ ప్రయత్నం ఒకటే కాదు, ఇంకా కూడా కలిసి వచ్చే ఉన్నాయి. అవి ఏంటి? పిల్లలు మాట వినడము, పిల్లలు మీ వైపు మాట్లాడటము, పిల్లలు లేని వారి పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకున్న వారికి భార్య కలిసి రావడం, భర్త కలిసి రావడం, వారి దగ్గర నుంచి ఆస్తులు కలిసి రావడం. ఇది కూడా అదృష్టమే కదా. మరి ఎక్కడ కలిసి రావట్లేదంటే ఉన్న జాబులు వాళ్ళు ఆఫర్ ఇవ్వకుండా మనం మారకూడదు. ఏ రకమైనటువంటి బిజినెస్ వాతావరణం ఉందో అదే రకమైనటువంటి బిజినెస్ చేయాలి. ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం చేసుకుంటూనే జాబ్ వెసులుబాటు వారు ఇచ్చినటువంటి ఆఫర్ని తీసుకోవాలి తప్పితే మనం అడగకూడదు. అలానే డబ్బు ఎక్కడైనా ఇచ్చి ఉంటే మీరు అడిగితే కనుక ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అలానే ఆర్థిక రకమైన సమస్యలు అన్ని కూడా కుదుట పడతాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ మాసంలో వస్తుంది. అలానే ఈ ధనుసు రాశి వారికి మరొకటి ఏంటంటే ఆర్థిక సమస్యలు కాకుండా ఆరోగ్య సమస్యలు వీరికి ఏముంటాయి అంటే కనుక వన్ సైడ్ హెడేక్ ఉండడం, బ్యాక్ పెయిన్ ఉండడం, ఇక పోతే కాళ్ళు చేతులు గుంజటము, ఇలా తిమ్మిర్లు ఎక్కడం లాంటివి ఈ బ్లడ్ కి సంబంధించిన రిలేషన్ సంబంధించినటువంటి సమస్యలు అనేది వీరికి కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గటువంటి కొంతమేర వీరు ప్రికాషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పొచ్చు. అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి వీటితో పాటు ఏ బిజినెస్ బాగుంటాయి ఈ మాసంలో అనుకుంటే కనుక వీరికి ఈ మాసంలో వచ్చేసి తోలుకు సంబంధించిన వ్యాపారం అంటే బెల్ట్లు, టోపీస్ లాంటి వాటి వ్యాపారం, అంటే లెదర్ లాంటి వ్యాపారాలు బాగుంటాయి. అలానే వీరికి ఏదైనా సరే సూపర్ మార్కెట్లు, పచారీ షాప్స్, కిరాణా షాప్స్ లాంటివి కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది ఈ మాసంలో. అలానే వీరికి ఏదైనా హెచ్ఆర్ రంగాల్లో కూడా, కోడింగ్ రంగాల్లో కూడా వీరికి, స్టాటిస్టిక్స్ రంగాల్లో కూడా వీరికి సానుకూలంగా ఉంది. నేవీ, మిలిటరీ, పోలీస్ రంగాల్లో కూడా వీరికి సానుకూలంగా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అయ్యేలా ఉంది. ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా విదేశాలకి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రయత్నం చేయొచ్చు, ఉత్తీర్ణులు అవుతారు. కాకపోతే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు తర్వాత మాత్రమే ఇలాగ ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మీ సానుకూల వాతావరణం కావాలనుకుంటే కనుక మన చివరిలో పరిహారాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు పాటించండి. దీనితో పాటు గురువు గారు మరి ఇంత చెప్తున్నారు, మాకు సరైనటువంటి సానుకూలత రావట్లేదు, పరిహారాలు చేసుకున్న కొంతే వస్తుంది అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక అది గురుగారిని సంప్రదిస్తే గురుగారి దగ్గర కొన్ని మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు మీ సమస్యను బట్టి మీ వద్దకే చేర్చబడుతుంది. కాబట్టి ఆ వస్తువుల ద్వారా కూడా మీకు సెంట్ లాంటిది, కిరియా మాల లాంటిది, స్ఫటిక మాల లాంటిది, వైజయంతి మాల లాంటిది, ఇంకా మీకు కాటుక లాంటివి అన్ని కూడా మీకు లభిస్తాయి. వైజయంతి మాలే కాదు, కాటుకే కాదు, లక్ష్మీ రూపు ఉంటుంది. అలానే
గరుత్మంతుని రూపు ఉంటుంది, రవి రూపు ఉంటుంది, ఇవన్నీ కూడా సిల్వర్ తోనే ఉంటాయి. ఇవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి మనకి నాగం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మనకి చివరిలో ఉన్నటువంటి పరిహారాలు మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అయితే మనకి ఈ రాశిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం గమనించున్నాం కాబట్టి మరి దేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి కదా, అంటే పరిహారాలు కావాలి. ఈ పరిహారాల నిమిత్తం కూడా మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే దిగ్విజయంగా పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క పితృదోషాలు, పితృ కలహాలు, పితృనికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ తీర్చుకునేదానికి పోయినటువంటి దసరా లాంటి మాసాల్లో, దసరా పండగ సమయాల్లో మాలయాల్లో కనుక ఎవరైనా పితృదోషాలకి, పితృ దేవతలకు గనక కార్యక్రమం నిర్వర్తించిన ఎవరైతే ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సరిపోతుంది. అది ఏమిటంటే గనక మీరు జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఈ 3 కూడా తీసుకొని పటిక బెల్లం అంటే కండ చక్కెర అంటారు, ఆ కండ చక్కెర కూడా 1 కిలో తీసుకొని ఆ 4 సమీపంగా తీసుకొని ఒక గోతంలో కానీ కవర్లో కానీ ఒక వైట్ కలర్ వస్త్రంలో కానీ కట్టుకోవాలి. ఆ కట్టుకున్నటువంటి వస్త్రము ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, చెరువు, ఏరు, సెలయేరు, కుంట, కాలువలు, బ్రహ్మగుండాలు, కోనేరులు లాంటివి ఏమైనా ఉంటే గనక అక్కడ స్నానం ఆచరించేటువంటి పద్ధతులు, పరిస్థితులు ఏర్పడితే గనక అక్కడికి వెళ్ళేసి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలవ్వాలి అని మీరు కోరుకొని ఆ ఒక పితృదోషాలన్నీ కూడా పోవాలి అనుకొని అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని మునిగేసి లేచేటప్పుడు అవన్నీ కూడా నీళ్ళల్లో వదిలేయాలి. ఎక్కడైనా ఒడ్డు మీదకి వచ్చేసిన తర్వాత మీకు ఏదైతే కులదైవం, ఇష్టదైవం ఉంటే గనక అక్కడ ఆలయంలో నేతి దీపం వెలిగించాలి. ఆవు నేతి దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి. ఆవు నెయ్యి దొరకకపోతే గనక నువ్వుల నెయ్యి, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెతో కూడా మనం దీపారాధన చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే గనక మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పోతాయి. ఇది చేయవలసినటువంటి దినం ఏంటంటే గనక శనివారం లేదా ఆదివారం లేదా మంగళవారం. ఈ 3 రోజుల్లోనే మీరు చేసినట్టే కనుక మాసం మొత్తంలో ఒక్కసారి అనేది చేస్తే మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత, గ్రహాల యొక్క సానుకూలత మీకు ఏర్పడాలి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. మరొకటి, ఇది చేయలేం గురువు గారు, మరి ఇది మాకు సమీప దూరంలో ఏం కనిపించట్లేదు, నేను ఎక్కడో ఫారెన్ లో ఉన్నాను, నాకు ఇది సరిపోయేటట్లేదు, మరి వేరే పరిహారం ఏమైనా ఉందా అంటే మీకు ఇంట్లో అయినా ఆలయాల్లో అయినా సరే ఉప్పు దీపం అని ఉంటుంది. ఈ ఉప్పు దీపం పెట్టేటువంటి విధానం చెప్తాను. అయితే ఈ ఉప్పు దీపం పితృదోషాలు కూడా పోయేదానికి ఉంటుంది. ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే నెరవేరుతుంది. అయితే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలి? ముందుగా మనం పటం వేయాలి. పటం అంటే కనుక ముగ్గు. ఈ ముగ్గు చాక్పీస్తైనా, నాముతైనా, ముగ్గుతైనా, బియ్యం పిండితైనా వేయొచ్చు. ఈ ముగ్గు వేసిన తర్వాత 2 రకాల అక్కడ కలర్స్ వేయాలి. అంటే కుంకుమ, పసుపు వేస్తే సరిపోతుంది. గంధం ఉంటే కూడా గంధం కూడా వేయొచ్చు. ఇది ఆ ముగ్గు మీద వేసిన తర్వాత ఒక ఇలా దోసెళ్ళతో తీసుకున్నటువంటి కండగా, అంటే మనకి ఉప్పు అంటే ఆ మూట ఉప్పు అంటారు అనమాట. ఆ ఉప్పు తీసుకోవాలి, లావుగా ఉంటుంది. ఆ ఉప్పు తీసుకొని మనం దోసెడు తీసుకొని అక్కడ పోయాలి ముగ్గు మీద. ఆ తర్వాత మట్టి ప్రమిద ఒకటి పెట్టాలి. దాని తర్వాత లోపల ఇంకొక దోచెడు ఉప్పు పోయాలి. ఆ ఉప్పు పోసిన తర్వాత దానిపైన ప్రతిమ పెట్టేసి దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి అప్పుడు 2 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఇది ఏ దిక్కునైనా కూర్చొని చేయొచ్చు. ఇలా చేసినప్పుడు మీకు ఆ దీపారాధన కొండెక్కేంత వరకు కూడా అక్కడే కూర్చొని చూసుకుంటూ మీకున్నటువంటి కోరికలు కావాలి, మీకున్న కోరికలు తీరాలి, అలానే దోషాలన్నీ పోవాలి అని చెప్పేసి అని కోరుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా అది కొండెక్కేలోపు మీ కోరికలన్నీ తీర్చే విధంగా ముందడుగు వేస్తారు. అలానే మీకున్న దోషాలన్నీ కూడా తీర్చేలాగా ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచి చేసుకోండి నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.